పెరుగు ఆవడ ఎలా చేసుకోవాలో ఈజీగా చూపించేస్తున్నా, చూసేయండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ట్యాగ్. సో ఈరోజు అయితే పెరుగు ఆవడ ఎలా చేయాలో చూపించేస్తున్నాను. సో ఒక దానిలో ఆయిల్ తీసుకొని దానిలో గారెలు వేసుకోవాలన్నమాట. సో గారెలు ఇలా వేసుకుంటే ఈజీగా అంటే విడిపోకుండా వస్తాయన్నమాట. ఇదొక చిన్న టిప్. సో అందరూ పాల ప్యాకెట్తో వేస్తారు కానీ దాంతో అవ్వదు. మనం దీనిలో వేసేలో విడిపోయిద్ది. బట్ దీని మీద వేస్తే కరెక్ట్గా గారెలాగా వస్తుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా, అన్ని చిన్ని గారెలు మంచిగా వస్తున్నాయి. సో ఈసారి ఇలా ట్రై చేయండి. తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. సో ఈలోపు మనం గారెలు అయితే వేయడం అయిపోయింది. ఇందాక మనం అయితే ఆయిల్ హీట్ చేసుకుంటున్నాం కదా, దానిలో పచ్చిశనగపప్పు ఒక 1/2 స్పూన్, ఆవాలు 1 స్పూన్, జీలకర్ర వేసుకోవాలి. సో జీలకర్ర కూడా 1/2 స్పూన్ వేసుకోండి. తర్వాత దీనిలోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. తుంచి వేసుకోండి సగానికి. మిరపకాయలు ఒక 2 తుంచి వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకోండి. అది చాలా పేలుతుంది, వెనక్కి వచ్చేయండి. నా ఫోన్, నేను, నా చేతులు అన్నీ కాల్చేసుకున్నాను, అందుకనే చెప్తున్నాను, వెనక్కి వచ్చేసేయండి. తర్వాత పసుపు వేసుకోండి, 1/2 స్పూన్ వేసుకోండి పసుపు. దాన్ని ఏం కలపక్కర్లేదు. తర్వాత మజ్జిగ తీసుకోవాలి. ఆ తర్వాత ఇందాక మనం చేసుకున్న గారెలు ఒక వాటర్లో డిప్ చేసుకొని ఇలా పిండుకొని తర్వాత ఆ వాటర్ని తీసేసి దానిలో వేసేసుకోవాలి. అలా ఒక్కొక్క గారిని అలా చేసుకొని వేసుకోండి. ఈ గారెలు అలా వేసేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. మేము 1/2 స్పూన్ వేసుకున్నాం. ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇందాక మనం తాలింపు పెట్టుకున్నాం కదా, సో అది వచ్చేసి దీనిలో వేసేయాలి. మిరపకాయలు ఒక 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మొత్తం కలిపేసుకోండి. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. వెంటనే తినేకంటే తర్వాత తింటే బాగుంటుంది. అంతే ఈరోజు మన బ్రేక్ఫాస్ట్. బాయ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.